విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం 5 ఏళ్లు కాదు ఎన్నేళ్లైనా పోరాడతామనంటున్నారు కార్మికులు. కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్పై తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం కొనసాగుతోందని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ప్రాణాలను అర్పిస్తామంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జనవరి 21న స్ట్రాటజిక్ సేల్ పేరుతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను 100కు 100% ప్రైవేటు పరం చేస్తామని ప్రకటించింది. అప్పటి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన తెలుపుతున్నారు. నిరంతరం ఈ 5 ఏళ్ల పాటు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. 2021 ఏప్రిల్ 2న చేపట్టిన దీక్షలు 5 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా రైల్వే డీఆర్ఎం కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు స్టీల్ ప్లాంట్ కార్మికులు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది మంది జీవితాలు అగమ్య గోచరంగా మారుతున్నాయని కార్మికులు వాపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన తర్వాత 50,000 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు చెల్లించిందన్నారు. పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు కార్మికులు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 2021 నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించాలి. మీరు మైన్స్ కేటాయించాలంటే సెయిల్లో విలీనం చేయండి, లేదా సెయిలు ఎన్ఎండిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పెద్ద కంపెనీగా ఏర్పాటు చేయండి. లేకపోతే భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేస్తాం. మంత్రులను కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఇంకోని కానీ వారి ఆగడాలను కానివ్వండి, వారి తాలూకు మూవ్మెంట్ కానీ అడ్డుకోవడానికి అన్ని విధాలు కూడా చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు వెంటనే కేటాయించండి, లేదా శైలిలో విలీనం చేపట్టే చర్యలు చేపట్టమని చెప్పి అడుగుతున్నాం. మీరు చేయకుండా ఆర్సాల్మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఎన్ఎండిసి నుంచి గనులు కేటాయించే కార్యక్రమం చేపడుతున్నారు. ఎందుకంటే దుర్మార్గం ఇంకేముందండి, ఇది దుర్మార్గమైన విషయం. అలాగే మీరు చెప్తున్నది 20,2 లక్షల మందికి ఉపాధి ఇస్తామని చెప్పి అంటున్నారు. ఆర్సాల్మిట్టల్ స్టీల్ ప్లాంట్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. దీన్ని ధ్వంసం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఉన్న పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని వేల సంఖ్యలో తొలగించారు. ఇక్కడ ఉద్యోగాలు రక్షించకుండా మీరు అక్కడ ఉద్యోగస్తులు ఎవరు నమ్ముతాడండి? అంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు మాట నిలబెట్టుకోవాలని కార్మికులు నిలదీస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ స్టీల్ ప్లాంట్ను కాపాడతామని ఇచ్చిన హామీ గుర్తు చేస్తున్నారు. నక్కపల్లిలో ఏర్పాటు చేసే ప్రైవేటు స్టీల్ ప్లాంట్ పై చూపిస్తున్న శ్రద్ధ ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ పై లేదని ప్రశ్నిస్తున్నారు. పక్కన కట్టే మెట్రో స్టీల్ ప్లాంట్కి కొబ్బరికాయ కొట్టక ముందే 32,000 కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చిన మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక కొత్త రోలింగ్ మిల్ కావాలి, ఒక కొత్త కోకోన్ బ్యాటరీ కావాలి, ఒక కొత్త సెంటర్ మెయిన్ కావాలి, వీటికి 10,000 కోట్ల రూపాయలు తక్షణమే రిలీజ్ చేయాలని, వారికి మెట్టలకి ఏ సౌకర్యాలు అయితే ఇచ్చారో ఆ సౌకర్యాలు మాకు ఇవ్వాలని చెప్పేసి మెట్టలకి గంగవరం పోర్టు కట్టుకోవడం కోసం అవకాశం ఇచ్చారు. అలాగే గంగవరం పోర్టులో మా వాటాను మీరు తీసుకున్నారో ఆ వాటాను కూడా వెనక్కి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతుంది. స్టీల్ ప్లాంట్ కోసం కార్మికులతో కలిసి అనేక పోరాటాలు చేసింది. స్వయంగా వైఎస్ జగన్ ప్రధానికి 2 సార్లు లేఖ రాయడమే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. నాడు జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున ఎంపీలు కానీ, ఆ రోజున నాయకులు కానీ అందరూ కూడా పాదయాత్ర చేసాం. ఇదే గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. నేను ఒకటే అడుగుతున్నా, మోడీ గారు అధ్యక్షుడు ఉన్న ఎఫ్ఐఆర్స్ కమిటీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా దుర్మార్గమైన ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఈవై ద్వారా డిపార్ట్మెంట్ అన్ని కూడా ప్రైవేటైజేషన్ తీసుకు వెళ్తున్నాయి. అది చేస్తూ ఒక పక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా ప్రైవేటైజేషన్ అవ్వదు అంటున్నారు. ఎలా ఉందంటే వీళ్ళ మాటలు చూస్తుంటే ఒక్కొక్క పార్టీ అమ్మేస్తాం కానీ కారు నమ్మం అన్నట్టుగా ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన గాజువాక పల్లాసీని గారు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఎంపీ గారు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ గుర్తు చేసుకుని తక్షణమే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వీళ్ళ నిర్ణయం తీసుకోవాలి మేము కోరుకుంటున్నాం. మరోవైపు స్టీల్ యాజమాన్యం కార్మికులపై పెడుతున్న తప్పుడు కేసులను, ఉద్యోగుల తొలగింపును కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్టీల్ యాజమాన్యం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తమ పోరాటంలో ఎటువంటి మార్పు ఉండదని తేల్చి చెబుతున్నారు.